రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు రాష్ట్రంలో 2 రోజులుగా వీటిపైనే విస్తృతమైన చర్చ. రిజిస్ట్రేషన్ సేవలను ప్రజలకు సులభంగా పారదర్శకంగా అందించేందుకు ఆర్ఎస్కేలను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంటే, మరోవైపు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తమ ఉపాధికి గండి పడుతుందంటూ డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ చేయడం ఆర్ఎస్కేపై అనుమానాలు లేవనెత్తుతోంది. ఈ క్రమంలో అసలు రిజిస్ట్రేషన్ 2.0 అంటే ఏంటి? 396 జీవోలో ఏముంది? ప్రజలకు ఎలాంటి సేవలు అందనున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటల్లోనే విందాం. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగాన్ని సంస్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వము శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్ 2.0 అనే నూతన విధానాన్ని తీసుకురావడంతో పాటు డాక్యుమెంటేషన్ వ్యవస్థను కూడా మార్పు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 396 జీవోలను తీసుకురావడమే కాకుండా రిజిస్ట్రేషన్ శాఖ విభాగంలో సేవలను మరింత వేగవంతం చేసేదానికి ఫ్రంట్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్ అనే దాన్ని ఆర్ఎస్కే అంటే రిజిస్ట్రేషన్ సర్వీస్ కేంద్రాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేదానికి సన్నాహాలు చేస్తుంది. ఈ విధానం సంబంధించి అమలు తీరు, తర్వాత విధి విధానాలు, తర్వాత 396 జీవో యొక్క ఉద్దేశము, డాక్యుమెంటేషన్ రైటర్ల యొక్క ఆందోళన, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు తదితర విషయాలన్నీ కూడా ఆ శాఖకు సంబంధించిన ఐజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, రాష్ట్ర ప్రభుత్వము డాక్యుమెంటేషన్తో పాటు రిజిస్ట్రేషన్ స్టాంప్స్ విభాగాన్ని పూర్తిగా సంస్కరించేందుకు రిజిస్ట్రేషన్ 2.0 అనే కొత్త నూతన విధానం తీసుకొచ్చింది. ఆ నూతన విధానం యొక్క విధి విధానాలు ఏంటి సార్? ఇప్పుడు యాక్చువల్గా ఈ డిపార్ట్మెంటు గత 2 సంవత్సరాలుగా సాంకేతిక పరంగా కానివ్వండి, పారదర్శక పరంగా ఎన్నో సంస్కరణలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇంకా మరింత వేగంగా ప్రజలకి ఇంక సేవలు, రిజిస్ట్రేషన్ సేవలు వేగవంతంగా అందే విధంగా గతంలో గంటల తరబడి రిజిస్ట్రేషన్ ఆఫీసులు నిలబడేవాళ్ళు, వెయిట్ చేసేవాళ్ళు, బయట కూర్చునే వాళ్ళు, అవన్నీ లేకోకుండా సులభతరంగా, పారదర్శకంగా, స్పీడ్గా సర్వీసులు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అనేది ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అది మొదటి విడతగా రాష్ట్రంలో 26 అంటే మనకున్న 28 జిల్లాల్లో 2 జిల్లాలు ఏజెన్సీ జిల్లాలు తీసేస్తే మిగతా 26 జిల్లాల జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెడదామని ఆలోచన చేయడం జరిగింది. ఇది పూర్తిగా పాస్పోర్ట్ సేవా కేంద్రం ఆల్రెడీ మనం చూస్తున్నాం. దాని సేవలు మనం ఎంత సులభతరంగా, మనం పారదర్శకంగా మనం అనుభవిస్తున్నాం. ఆ విధంగానే రిజిస్ట్రేషన్ సేవలు కూడా ఆ విధంగా అందించాలనే ఉద్దేశంతోనే 26 రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను మేము ప్రారంభించడం జరుగుతుంది ప్రతి జిల్లా కేంద్రంలో కూడా. ఆ రిజిస్ట్రేషన్ కేంద్రంలో ముందు ఆఫీస్, ఫ్రంట్ ఆఫీసు, బ్యాక్ ఆఫీసు. ఫ్రంట్ ఆఫీసులో ఓన్లీ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఏర్పరచబడిన సిబ్బంది మాత్రమే ఉంటారు. అంటే ప్రజలను రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళని కూర్చోబెట్టడం కానివ్వండి, అలాగే వాళ్ళకి క్యూ లైన్ మెయింటైన్ చేయడం కానివ్వండి, లేదంటే డేటా ఎంట్రీ ఎలా చేసుకోవాలని కానివ్వండి, అలాగే ఇంతవరకు చలనా కట్టాలని ఇప్పుడు ప్రజలందరూ బ్యాంక్కి వెళ్తున్నారు. అక్కడ చలనా కట్టు వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. అది కాకుండా అదే కేంద్రంలో మేము ఆన్లైన్ పేమెంట్ ద్వారా మేము తీసుకుంటాం. అక్కడే డాక్యుమెంట్ ప్రిపరేషన్ చేసుకుంటాం. ఇదంతా కూడా ముందున్న ఈ స్టేషనరీ వర్క్ అంతా ఫ్రంట్ ఆఫీస్లో ఉన్న సిబ్బంది వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నియమించబడతారు. బ్యాక్ ఆఫీస్లో మీకు అందరికీ తెలిసిన విషయమే, ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే అది రిజిస్ట్రేషన్ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ మాత్రమే ఉండాలి. మా రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఒక అతను ఆ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ సబ్ రిజిస్ట్రార్ మాత్రమే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలి. లేదంటే డాక్యుమెంట్ చెల్లదు. అలా కాదనుకుంటే ఇప్పుడు ఆధార్ కేంద్రంకి వెళ్ళి చేసుకోవచ్చు, లేదా కంప్యూటర్ సెంటర్, జెరాక్స్ సెంటర్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. అలా కాదు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే అది ఓన్లీ సబ్ రిజిస్ట్రార్ మాత్రమే చేయాలి. అందుకే ఆ ముందు ఈ స్టేషనరీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత బ్యాక్ ఆఫీస్లో మా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర సబ్ రిజిస్ట్రారే ఆ వచ్చిన వ్యక్తుల యొక్క డాక్యుమెంట్లు వెరిఫై చేయడం, జెన్యూనిటీని వెరిఫై చేయడం, వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఇష్టపూర్వకంగా చేస్తారో లేదని తెలియజేసుకుంటాం, ఏలు ముద్రలు తీసుకుంటాం. వాళ్ళు ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి అలాగే డాక్యుమెంట్ అందజేయడం అంతా కూడా రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన సబ్ రిజిస్ట్రార్ మాత్రమే చేస్తారు. ఇందులో ఎక్కడ ప్రైవేట్ వ్యక్తుల జోక్యం కానీ, ప్రమేయం కానీ, వాళ్ళ యొక్క పాత్ర కానీ ఉండదు. ఓన్లీ ప్రైవేట్ వ్యక్తి ఓన్లీ ముందాసులకు స్టేషనరీ వర్క్ మాత్రమే చేస్తారు. అది కూడా స్పీడ్గా ప్రజలకు సౌకర్యవంతంగా చేయడం కోసం అనేది ఈ ఆర్ఎస్కేల్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగింది. సరే, ఈ నూతన విధానంలో ప్రధానంగా పలు శాఖలు భాగస్వామ్యం వహించవచ్చు. ప్రధానంగా రెవెన్యూ, బ్యాంకులు, స్టేషన్ శాఖ, వీటి యొక్క సమన్వయం ఎలా ఉండబోతుంది? వీటి ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా ఎలా చేయబోతుంది? మీకు అదే చెప్తానండి. కొంతమంది నేను విన్నాను కూడా, రికార్డ్ అంతా కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనేది అసలు అవకాశం లేదు. ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేయాలంటే మాకు ప్రాథమిక సమాచారం ఇచ్చేది రెవెన్యూ శాఖ.
వెబ్లాండ్లో ఉన్న డేటాను బట్టి మేము రిజిస్ట్రేషన్ అనేది చేస్తాం. వెబ్లాండ్ ఏమో రెవెన్యూ శాఖ చేతుల్లో ఉంటుంది, ఈ ఈసీలు ఇటువంటి మా శాఖ చేతుల్లో ఉంటాయి. ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ఆన్లైన్లో వెరిఫై చేసుకున్న తర్వాతే మేము రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తాం. అసలు డేటా అంతా లేదా రెవెన్యూ రికార్డు అంతా ఈ పర్టికులర్స్ అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి అనే భావన అసలు కుదరదు. ఇక బ్యాంక్ చలన అనేది ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్లు చేస్తున్నాం. మనం చిన్న బడ్డీ కొట్లో కూడా గూగుల్ పేలు చేస్తున్నాం మనం. అదేవిధంగా ఆన్లైన్ పేమెంట్ ద్వారానే ఈ ఆర్ఎస్కేల ద్వారానే మేము ఆ చలన అమౌంట్ ఏదో తీసుకుని దాన్ని బట్టి మేము రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తాం. దీనివల్ల ఏంటంటే ప్రజలకి ఒకే చోట అన్ని సేవలు కూడా ఒకే ప్లేస్లోనే లైన్గా 7 కూర్చున్నారు, ఒక్కో పని చేసుకుంటూ వెళ్ళిన తర్వాత బ్యాక్ సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేసి వారికి దస్తావేజ్ అందించి పంపిస్తారు. అంత సులభంగా అయ్యే ప్రక్రియ కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్స్కి ఎస్ఆర్ఓకి ఒక్కడిగా మాత్రమే లాగిన్ ఉంటుంది, వేరే వాళ్ళకి ఎవరికి ఉండదు. ఆ లాగిన్ ఓపెన్ చేస్తేనే ఆ రికార్డు ఓపెన్ అయ్యింది. సో సబ్ రిజిస్ట్రారే చేస్తాడు, ప్రైవేట్ వ్యక్తులు చేయడానికి ఎటువంటి అవకాశం లేదని మాత్రం మేము గ్యారెంటీ చెప్పగలుగుతాం. సార్, ఇప్పటి వరకు ఉన్న పాత విధానంలో రిజిస్ట్రేషన్ శాఖ విభాగంలో అవినీతికి ప్రధాన భూమిక వహిస్తుంది, ప్రధాన పేరు వహిస్తుందని చెప్పేసి ఒక అపోహ ఉంది. సో ఈ నూతన విధానం ద్వారా ఈ అవినీతి నిర్మూలన ఎలా చేసే అవకాశం నుంచి ఎలా సాధ్యం అని చెప్పి భావిస్తారు? అది కొంత అపోహ అవినీతి ఉందనేది విషయమే అనేది కరెక్టే, కానీ దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మేము వాటన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం. నిన్న కూడా మా పబ్లిక్ పర్మిషన్ మీటింగ్ జరిగినప్పుడు కూడా అక్కడ నుండి ఫోన్ వెళ్ళినప్పుడు కూడా ప్రజల నుండి 68% అవినీతి లేదు అన్న విషయం కూడా చెప్పడం జరిగింది. సో క్రమేపీ దాన్ని తగ్గించుకుంటా వస్తున్నాము. ఇంకెక్కడైనా 1-2 ఉంటే దానికి కావాల్సిన తగు చర్యలు కూడా మేము తీసుకుంటాం. సార్, జీవో 396 మీద డాక్యుమెంట్ రైట్స్ ప్రధానంగా అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవో అమలైతే తమ బతుకులు రోడ్డున పడతాయని, లక్షలాది మంది ఉపాధి కోల్పోతారని చెప్పి సందేహం వ్యక్తం చేస్తారు. ఇప్పటికే వాళ్ళ ఆందోళన చేపట్టి పెన్ డౌన్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. సార్, దీన్ని ఎలా మనం చూడొచ్చు? ఇవన్నీ అపోహలు మాత్రమేనండి. ఆర్ఎస్కేలు పెట్టడం వల్ల వారి జీవనోపాధి పోతుంది అన్నది అనేది అన్నీ కూడా ఒక అపోహలు మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా వాళ్ళ జీవనోపాధి ఏం పోలేదు, ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కొత్తగా వచ్చే 26 ఆఫీసుల వల్ల వాళ్ళ జీవనోపాధి పోద్దని చెప్పడం అనేది అది చాలా హాస్యాస్పదంగా చెప్పాలి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు రేపు భవిష్యత్తులో ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వల్ల కానివ్వండి, ఇటు వల్ల కానీ కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని డ్రాఫ్ట్లు తయారు చేస్తున్నారు. పెద్ద పెద్ద డ్రాఫ్ట్లు తయారు చార్జ్ పీట్ ఇటువంటి టూల్స్ ద్వారా పెద్ద డ్రాఫ్ట్లు తయారు చేస్తున్నారు. రేపు భవిష్యత్తులో ఇవన్నీ ఇంకా ఇంప్రూవ్ అయితే ఒక డాక్యుమెంట్ తయారు చేయడం పెద్ద విశేషమే కాదు. అప్పుడైనా సరే పరిస్థితి అలాగ ఉంటుంది. ఇది గమనించే గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో అటువంటి పరిస్థితి వచ్చి వాళ్ళకైనా జీవనోపాధి ఇబ్బంది కలిగలేకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్ కాడ మనం అరేంజ్ చేద్దాము, ఏదైనా వాళ్ళకి లోన్లు ఇప్పించి వాళ్ళ జీవనోపాధిని పెంచే విధంగా చేద్దామని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో యావరేజ్ని చూసుకున్నా సరే 10 నుండి 20 మంది మాత్రం డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారు. అంటే వాళ్ళు మొత్తం కలిపితే ఒక 5 నుండి 6 వేల మంది ఉంటారు. వాళ్ళు తప్పితే దానికి ఇదేం లేదు. రేపు భవిష్యత్తులో ఇటువంటి టెక్నాలజీలు డెవలప్ అయిపోయి ఈ ఏఏ టూల్స్ ద్వారా డాక్యుమెంట్ తయారు చేసిన పరిస్థితి వస్తే వాళ్ళు ఇబ్బంది పడకుండా కోసం ముందు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి నిన్నే ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. అటు ఒకసారి మేము వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు ఏమన్నా సెకండ్ ఆల్టర్నేటివ్ జీవనోపాధి కావాల్సిన ప్రభుత్వ సహకారం కూడా ఇస్తానని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి మేము దాని పరంగా కూడా వాళ్ళతో మాట్లాడి ఎవరైనా ముందుకు వస్తే అవి కూడా మేము ఏర్పాటు చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటాం. వాళ్ళ రాష్ట్ర సంఘం సభ్యులతో నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక విధంగా ఇక్కడ కన్విన్స్ అయ్యారు, సాటిస్ఫై అయ్యారు కూడా అన్నాడు. కానీ మరి వాళ్ళు ఎందుకు మరి దానివల్ల చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ అసలు ఆర్ఎస్కేలు పెట్టడం వల్ల ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం ఒకచోట పెడుతున్నాం, జిల్లా అంతా నష్టపోయే పరిస్థితి అక్కడ ఉంటుంది అనేది ఇదేదో ఒక భ్రమతోనో లేకపోతే ఇంకేదన్నా ఉద్దేశంలో జరుగుతున్న కార్యక్రమం అయితే నేను అనుకుంటున్నాను. కానీ వారికి ఎటువంటి నష్టం లేదు. సంఘ సభ్యులు నా దగ్గరకు వచ్చినప్పుడు దాదాపు గంట సేపు వాళ్ళకి నేను వివరించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల రిజిస్ట్రేషన్ శాఖ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా, సాంకేతిక పరంగా అమలు చేయడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన విధానం తీసుకొస్తుందని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తున్నారు. సాంస్కృతిక రిజిస్ట్రేషన్ ఐటీ కార్యాలయం నుంచి కెమెరా నాయనతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్.